హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. అండ్ ఈరోజు నాకైతే ఒక షాపింగ్ ప్లాన్ ఉంది. సో నేను మంచిగా ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక సింపుల్ చైన్ వేసుకున్నాను ఫ్రమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ షాప్ అండి. అండ్ ఒక చిన్న ఫింగర్ రింగ్ పెట్టేసుకొని మంచి గోల్డ్ బ్రేస్లెట్ పెట్టుకున్నాను. అండ్ దీనికి మ్యాచింగ్ ఒక వైట్ కలర్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ అయితే పేరప్ చేసుకున్నాను. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. సో అలా సింపుల్గా రెడీ అయ్యి షాపింగ్కి అయితే ప్లాన్ చేశానండి ఈరోజు. నెక్స్ట్ ఇది మొత్తం ఫుల్ డ్రెస్ చూపిస్తున్నాను వీడియోలో. ఇది అనార్కలి ప్యాటర్న్ అండి. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇందులో ఎల్లో కలర్ కూడా ఉంది. మీకు కావాలంటే లింక్ కామెంట్ చేయండి, పెడతాను. నెక్స్ట్ నేనైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చాను. నాకు ఎందుకో ఇందులో కలెక్షన్ బాగా నచ్చుతుంది ఈ మధ్య. సో పాత ఇయర్ రింగ్ పెయిర్ ఒకటి ఉంటే అది మార్చేసి ఏదైనా కొత్తది తీసుకుందాం అనుకున్నాను. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి. ఇవి కొంచెం ట్రెండీగా అనిపించాయి. సో మనం టాప్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది అని. నాకు డైలీ వేర్ లేవండి ఎక్కువ, ఓన్లీ 2-3 పేర్స్ ఉన్నాయి. సో ఇంకా కలెక్షన్ పెంచుకుందామని అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ వేరే ఇయర్ రింగ్స్ కూడా అలా వీడియో అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే తీసుకొని ఇచ్చారు. అండ్ నాకు ఇందులో ఒక డైమండ్స్ది నచ్చింది, బట్ అది నార్మల్గా ఉందండి. అంటే బాంబే స్క్రూ ఉంది అండ్ 18 క్యారెట్స్ గోల్డ్. నెక్స్ట్ ఇక్కడైతే నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాను. మా అత్తయ్యకి నేను హెయిర్ క్లిప్స్ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నా. సో అందుకే ఇక్కడ క్లిప్స్ దగ్గరికి, ఇది నా ఫేవరెట్ షాప్ అనమాట. అంటే కాస్ట్ పరంగా అయితే అస్సలు కాదండి, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట. అంటే మనకి బయట ఒక 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఈ షాప్కి వేరే షాప్కి. సో ఇక్కడైతే మంచిగా హెయిర్ క్లిప్స్ అవన్నీ ఉంటే చిన్నపిల్లలవి నాకు క్యూట్గా అనిపించి మంచిగా వీడియో అయితే మీకు చూపిద్దామని తీసాను ఇలా. అండ్ ఇందులో నేను మోస్ట్లీ కొనేది బనానా క్లిప్స్ అండి. అవి అయితే కొంచెం ఇలా పోనీ పెట్టేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటుందని మోస్ట్లీ అవే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ ఫుల్ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఉంది. అండ్ నాకు బాగా నచ్చాయి, బట్ ఏమీ తీసుకోలేదు. ఒక్కటి మాత్రం బాగా నచ్చిందండి, అక్కడ చూపిస్తున్నాను కదా గోల్డ్ కలర్లో. అవి ట్రెండీగా అనిపించాయి, తీసుకోవాలి అనుకున్నాను. బట్ అది హోల్ అంటే ఒక సెట్ లాగా ఉంది. సో అందుకే నేనైతే ఏం తీసుకోలేదు ప్రెజెంట్. నేను ఓన్లీ సింగిల్గా అలా ఏమైనా అవైలబుల్గా ఉంటే తీసుకోవాలి అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే చుడీదార్లోకి మంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఫుల్ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ట్రెండీగా కావాలి అనుకుంటే కంపల్సరీ ఇలాంటివి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ మీరు ఇప్పుడు పంజాబీ డ్రెస్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో తీసుకుంటే ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైనా ట్రెండీగా హెయిర్ వేసుకున్నప్పుడు అందులో పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి. డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి, లైక్ పింక్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. నాకు బాగా అనిపించాయి. ఆరెల్స్ మీకు ఇలా కాదు చాలా పెట్టుకోకుండా ఓన్లీ సింగిల్గా ఇలా కావాలి అంటే ఇదైతే చాలా బాగుంటుందండి. సైడ్కి ఇలా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది, అంటే కర్ల్స్ చేసుకోవాలి. అండ్ నాకు ఇక్కడ ఒకటి వడ్డానం కలెక్షన్ నచ్చింది, యాంటిక్లో ఉంది. ఇలా సింపుల్గా ఎవరికైనా కావాలంటే ప్రిఫర్ చేయండి. అండ్ ఇది రెడ్ కలర్ చూసారు కదా, చెర్రీ షేప్లో. నాకు ఇది బాగా నచ్చింది, నేను తీసుకున్నాను వితౌట్ ఏ థాట్. ఇది అరౌండ్ 60 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని హెయిర్ క్లిప్స్ చూస్తున్నాను, ఇవి చిన్నగా ఉన్నాయి మరి, సో అందుకే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ క్లిప్స్ ఇవి చూసారు కదా పింక్ అండ్ బ్లూ కలర్లో, అవి చాలా నచ్చాయి. ఇక్కడ రిబ్బన్వి ఇవి ఫ్యాషన్ కదా ఇప్పుడు, సో హెయిర్ బ్యాండ్స్ ఇలా అయితే తీసుకోవాలండి. ఒకటి ఎప్పుడవుతుందో తెలీదు, తీసుకున్నప్పుడు మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాను. అండ్ ఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ. హెయిర్ క్లిప్స్ అయితే మీకు ఏ కలర్ కావాలన్నా మోస్ట్లీ అవైలబుల్ ఉంటుంది. బేగం బజార్ అలా ప్లేసెస్లో కూడా నేను షాపింగ్ చేస్తాను, బట్ అక్కడ ఏంటంటే మనం సెట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే బాక్స్లో ఒక 30 పీసెస్ అలా వస్తే అవి తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే ఇవి షాపింగ్ చేశాను. ఇది మా అత్తయ్యకి ఒకటి వైట్ స్టోన్ క్లిప్ తీసుకున్నాను, అండ్ రెడ్ కలర్ది అయితే నా కోసం తీసుకున్నా. ఇక్కడ 2 ఇలా తీసుకున్నాను, మా అత్తయ్య కావాలంటే మా అత్తయ్యకి, లేకపోతే నాకైనా యూజ్ అవుతుంది అని అలా కలర్ క్లిప్ అండ్ వైట్ క్లిప్. మనకైతే చాలా వాటికి వైట్ మోస్ట్ కామన్ కదా, సో మ్యాచ్ అవుతుందని ఇలా తీసుకున్నాను. ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా కూకట్పల్లి, దాని ఆపోజిట్లో కరెక్ట్గా ఈ షాప్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, మీకైతే కంపల్సరీ నచ్చుతుంది వెళ్తే. బట్ ప్రైస్ విషయంలో అయితే నేను ఏమీ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే అక్కడ బాగానే కాస్ట్లీగానే ఉంటుంది. కలెక్షన్ మంచిగా కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ షాప్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా రష్గానే ఉంటుంది, ఎప్పుడు ఫుల్ క్వాంటిటీలో ఉంటుంది ఎప్పుడు స్టఫ్. ఎప్పుడు వాళ్ళు
ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, మంచిగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తున్నానండి. దాని తర్వాత నేను నెక్స్ట్ ఆర్కే కలెక్షన్స్కి వచ్చాను. చూసారు కదా, ఫుల్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి కూడా ఇంతమంది జనం ఉన్నారు, చాలా క్రౌడీగా ఉంది. ఇది ఫ్రైడే అండి, ఫ్రైడే కూడా ఇంత మంది ఉన్నారు అంటే సాటర్డేస్ అంటే ఇంకెలా ఉంటుందో. నెక్స్ట్ నేనైతే అక్కడ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి నాకు ఇది బాగా నచ్చింది. ఇది తీసుకోవాలి అనే ప్లాన్లో ఉన్నాను. నా దగ్గర అయితే ఒకటి పెట్టుకున్నాను కూడా. ఫైనల్గా అయితే నేను ఇది తీసుకోలేదండి, ఎందుకంటే అన్ని బ్రైట్ కలర్సే మోస్ట్లీ అయిపోతున్నాయి. ఈ కలర్లో ఆల్రెడీ ఉన్నాయి శారీస్ పట్టులో, సో అందుకే నేను ప్రిఫర్ చేయలేదు. వాళ్ళైతే ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు, అవైతే నేను అలా వీడియో తీశాను, ఎందుకంటే అక్కడ చూయించే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఎందుకు ఇంకా టైం వేస్ట్ అని చెప్పి ఇలా కొన్ని అయితే నేను ఇలా వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ నేను అసలు తీసుకున్న శారీ ఏంటంటే, ఎప్పటి నుండో ఒక పింక్ కలర్ తీసుకోవాలని థాట్ ఉంది. సో ఇక్కడైతే నాకు మంచిగా దొరికిందండి. ఇది నేను తీసుకున్న యాక్చువల్ శారీ. ఇందులోనే పర్పుల్ కలర్ కూడా ఉంది, ఇందాక చూపించినట్టు వైలెట్ కలర్. బట్ అదేంటంటే బ్లౌజ్ సింపుల్గా వచ్చింది, బట్ ఇందులో మాత్రం బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా అనిపించింది. నాకు ఇదే ప్రిఫర్ చేయాలనిపించింది, ఎందుకంటే పింక్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇది నాకు 2180 రూపీస్ పడింది. ప్రైస్ ట్యాగ్ చూసారు కదా. అండ్ నాకు ఎందుకో రీజనబుల్గా అనిపించింది, మంచి గోల్డ్ కలర్లో వచ్చి బాగుంది, బ్రైట్ కలర్గా. చాలా వరకు అక్కడ ఇవి అందరూ మ్యాక్సిమం దొరికినట్లుగా తీసేసుకుంటున్నారండి. కేపీహెచ్బిలో అంత కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ నేనైతే సెంట్రోకి వచ్చాను. ఇక్కడ చూసారు కదా 60% అండ్ 40% ఆఫర్ అని. 60% ఆఫర్ ఎప్పుడు అంటే మనం 2 pairs తీసుకుంటే, అండ్ 40% ఫర్ 1 pair అనమాట. నేనైతే ఇక్కడ ఒకటే పేర్ తీసుకున్నానండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. యాక్చువల్గా అయితే అసలు ప్లాన్ లేదు తీసుకోవాలని, బట్ ర్యాండమ్గా అలా నచ్చి తీసేసుకున్నాను, ఎందుకంటే ఇది మంచి బ్రాండ్ మెలోన్స్ అని తీసుకున్నాను. నాకు ఉన్నప్పుడే మంచి ఆఫర్ ఉన్నప్పుడే తీసుకుంటే మనకి బెటర్ అని చెప్పి నా ఫీలింగ్, అందుకే నేను ఇలా అయితే ప్రిఫర్ చేశాను. నేనేం తీసుకున్నానో మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను కూడా. అండ్ ఇక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా చూస్తున్నాను ఎంత ప్రైస్ ఉంది అని. నార్మల్గా మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇవి వైట్ అయితే చాలా నచ్చాయి, ఎప్పటి నుండో వైట్లో కావాలి అని అనుకుంటున్నాను. బట్ ఇదేంటంటే బాగా హీల్ ఉంది, అండ్ ముందు ఇలా ఫ్లాట్గా ఉండేసరికి మనకి కంఫర్ట్ లేదు వాక్ చేసినప్పుడు. నాకు యాక్చువల్గా ఎలా అంటే మంచిగా కంఫర్ట్ ఉంటేనే తీసుకోవాలి అని, ఎందుకంటే అంతంత కాస్ట్ పెట్టి నార్మల్గా కంఫర్ట్ లేకుండా నడిచి పడిపోవడం కంటే మంచిదే తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ వేరేవి కూడా చూశానండి చాలా, బట్ నాకైతే ఫైనల్గా ఒకటే నచ్చింది. అది ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది నచ్చింది. మెలోన్స్ బ్రాండ్, చాలా సాఫ్ట్గా ఉంది. మీరు వేసుకొని ఎంత దూరం నడిచినా అస్సలు మీకు కాలు నొప్పే రాదు. మా అత్తయ్య కూడా ఇది బాగా నచ్చింది. యాక్చువల్గా అయితే తనకి కూడా తీసుకోవాలి, బట్ అత్తయ్యకి నచ్చింది, అత్తయ్య తీసుకుంటే బెటర్ అని నేను అలా చెప్పాను. నెక్స్ట్ టైం నాకు కూడా చూడు, సేమ్ సైజ్ అనమాట ఇద్దరిది, సో నాకు చూడమని చెప్పారు. ఇక్కడ ప్రైస్ అరౌండ్ 1800 ఉంది. దీని మీద మనకి 40% ఆఫ్. నాకు 1080 రూపీస్కి వచ్చిందండి, అంటే 1100కి. నాకు బెస్ట్ డీల్ అనిపించింది. మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి. దాని తర్వాత కొంచెం ఆకలేస్తే మేమైతే కరాచీ బేకరీకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లమ్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ట్రీ షేప్లో ఉంది, క్రిస్మస్ ట్రీ షేప్లో. అండ్ ఇక్కడ పిల్లలకి మంచిగా నచ్చుతుందండి. మీకు ఎప్పుడైనా కేక్ తీసుకోవాలి అని ఉంటే మాత్రం కరాచీలో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. పిస్తా, ఇలా క్యారమిల్ చాలా ఉంటాయండి. సో మీకు నచ్చితే మాత్రం తీసుకోండి. ఇక్కడ ట్రయల్ కోసం అక్కడ కొన్ని కేక్స్ పెట్టారు, నచ్చితే తీసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది అరౌండ్ 400 అండి కాస్ట్, నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఇది 2 pieces 200 రూపీస్, అంటే ఈచ్ 100 పడుతుంది. నేనైతే అసలు తీసుకోలేదు, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అనిపించి నేనైతే ప్రిఫర్ చేయలేదు. నెక్స్ట్ బాస్కెట్స్లో అలా మంచిగా క్రిస్మస్ గిఫ్ట్స్ కోసం కూడా మంచిగా ప్యాకింగ్ చేసి అలా స్టఫ్ అయితే మొత్తం వచ్చిందండి అప్పుడే. వాళ్ళు నీట్గా అలా సర్దుతున్నారనమాట. మోస్ట్లీ న్యూ ఇయర్ వరకు ఇలాగే ఉంటుంది. కేక్స్ అన్నీ ఇంకా ఫుల్ ఇప్పుడు తీసేసుకుంటారు కదా. మోస్ట్లీ అన్ని షాప్స్ లైక్ బేకరీస్ అండ్ స్వీట్ షాప్స్ ఫుల్ అయిపోతాయి అన్నమాట, బాగా స్టఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది చూసారు కదా, మంచిగా బొకే టైప్లో మంచిగా పెట్టారు. అండ్ ఇక్కడ నాకు చాక్లెట్స్ డిఫరెంట్గా అనిపించాయి, కలర్స్గా. సో నేనైతే తీసాను. నేనైతే అస్సలు చాక్లెట్ తిననండి, మోస్ట్లీ అస్సలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పళ్ళు పాడైపోతే చాక్లెట్స్ తినడం వల్ల అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి అసలు తినడమే మానేశాను. కిట్ క్యాట్ ఎప్పుడో ఒక్కసారి, ఇంకా మంచ్, పెర్క్ తప్ప
ఇంకే చాక్లెట్స్ తినండి నేనైతే. అండ్ ఇక్కడ చూసారు కదా స్టఫ్ ఫుల్ పెట్టారనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. మీకు ఇలా రత్నదీప్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. మీరు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు చీపర్ ప్రైసెస్లో కావాలంటే బేగం బజార్ ప్రిఫర్ చేయొచ్చండి. అక్కడ చాలా చీపర్ ఉంటాయి. నేనైతే మోస్ట్లీ అక్కడే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ మంచిగా శాంటాతో అండ్ స్నో అలా పెట్టి మంచిగా అయితే ఇక్కడ కేక్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అనుకుంటున్నాను తీసుకుంటే అయిపోయేదేమోనని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇవి మీషోలో తీసుకున్నానండి. కింద వైట్ పర్ల్ హ్యాంగ్ అవుతుంది కదా, ఇలా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి మోడల్ కావాలని. సో గోల్డ్ కలెక్షన్లో ఆల్రెడీ నేను 2 పేర్స్ ఈ మంత్ ప్రిఫర్ చేశానండి, అంటే తీసుకున్నాను. సో ఎందుకు మళ్ళీ ఇంకొక పేరు కొన్ని డేస్ ఆగుదామని ఆగాను. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ డైమండ్లో. ఇదైతే పర్ల్తో మంచిగా ఉందండి. అండ్ నెక్స్ట్ నాకు ఇవి బనానా క్లిప్స్ చెప్పాను కదా, ఇవి నాకు ఫేవరెట్ అనమాట. సో ఇందులో వైట్ బ్లాక్ కలర్ అలా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి బ్లూ కలర్లో, దీని మీద హనీ బ్రాండ్ అని రాసి ఉంటుంది. ఇలా ఉంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. హెయిర్ పెట్టుకున్నా కానీ మనకి ఏమీ లూజ్గా అవ్వడం అలా అవ్వదు. సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. బాయ్ బాయ్ అండి.